ఇంట్లో నుంచి మీ జీవితంలో నుంచి నేను వెళ్ళిపోతున్నానండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు అలెక్యతో ఉండండి అని చెప్పి బ్యాగ్స్ ఎత్తుకొని అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆనంది. బ్యాగ్స్ ఎత్తుకొని వెళ్ళిపోతున్న ఆనంది వెంటైతే ఆదిత్య అయితే పడుతూ ఉంటాడు. ఆనంది ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను అంటే, ఇంకేంటి ఆదిత్య గారు మీరు చెప్పేది, నేను వినేది ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు. అలెక్య అంత సారీ అండి ఆనంది అంటూ ఉంటుంది. ఆనంది పూలిష్గా మాట్లాడు మాకు, నేను చెప్పేది ఒక్క నిమిషం విను ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఏం చెప్తారు ఆదిత్య గారు మీరు, అయినా కానీ నాకు ఏం తెలియదని నేను చెప్తున్నా కానీ మీరు నన్ను ఇంతవరకు నమ్మలేదు. నేను ఎవరికి చెప్పుకోమంటారు చెప్పండి, నా బాధ నా భర్తకు కాకుండా నేను ఎవరికి చెప్పుకోమంటారు? నేను అసలు శ్రీనుతో కలిసి అలేఖ్యకి శ్రీనుకి పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నారు? నా గురించి మీకు తెలీదా? భార్యగా కాకపోయినా ఒక స్నేహితురాలుగా నా గురించి మీకు తెలీదా? నేను ఎవరికి ద్రోహం చేసేదాన్ని కాదని మీకు తెలీదా అని ఆనంది అంటూ ఉంటుంది. ఆ మాటకి ఆదిత్య, అది కాదు ఆనంది, నేను చెప్పేది ఒక నిమిషం విను. అలేఖ్య జీవితము అసలు సీను ఎంటర్ అవటం కరెక్ట్ కాదు కదా అంటే, ఆ విషయం నాకు ఎరుకదు కదా ఆదిత్య గారు, నేను చేసింది ఏం లేదు. సీను నా పెళ్ళి జరుగుతుంది అమ్మడి, నువ్వు త్వరగా గుడికి రా అంటే నేను గుడికి వెళ్ళాను, అంతకు మించి నాకేం తెలియదు ఆదిత్య గారు. మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకోవటమే కాకుండా నన్ను చాలా బాధ పెడుతున్నారు అని ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్యతో. ఆ మాటకైతే ఏంటి ఆనంది, నేను నిన్ను బాధ పెడుతున్నానా అంటే, నేను నిన్ను బాధ పెడుతున్నాను అని నువ్వు అంటున్నావు, కానీ నన్ను నువ్వు బాధ పెడుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావా? అలెక్య ఎవరు? ఒకప్పుడు నేను ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, అలాంటి అమ్మాయికి వాడు సీను కనీసం అలెక్య కాలిగోటి కన్నా సరిపోతాడా? వాడు అలెక్య మెల్ల తాళి కడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. అయ్యో ఆదిత్య గారు, నేను చెప్పేది వినండి, నేను అక్కడికి వెళ్ళే తూరికి ఆ సీను తాళి కట్టేశాడు. అలెక్య ఉందని నాకు తెలీదు, లేకపోతే అలెక్యకి శ్రీనుకు పెళ్ళి అవనిస్తానా చెప్పండి, మీరే చెప్పండి అని ఆనంది అంటూ ఉంటుంది. ఇవన్నీ నాకు తెలీదు ఆనంది, నాకు మాత్రం అక్కడ కనిపించిందే నేను మాట్లాడుతున్నాను అంటే, అందుకే ఆదిత్య గారు మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి నేను ఇంటికి వెళ్తున్నా మళ్ళీ తిరిగి అయితే రాను. ఇంకా మీకు నాకు సెలవు, మీ ఇష్టం వచ్చినట్లు ఉండేటప్పుడు నీ భార్యగా నేనైతే ఒక్క క్షణం ఉండను అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఆ మాటకైతే ఆదిత్య, వెళ్ళు తిరిగి మళ్ళీ ఎలా వెళ్ళావో అలాగే తిరిగి మళ్ళీ నా ఇంటికి వస్తావు చూడు, కానీ ఒక్క మాట గుర్తుపించుకో ఆనంది, నేను మాత్రం రా ఆనంది అని నీ ఇంటికి వచ్చి పిలిచేది లేదు. నువ్వు ఇప్పుడు ఆలోచించుకొని అర్థం చేసుకొని ఉంటావా? సరే లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి ఆదిత్య అంటుంటాడు. ఆ మాటలకు ఆనంది అయితే బ్యాగ్ తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సునంద అయితే ఆనందిని ఆపుతుందమ్మా, ఆనంది ఆగమ్మా అంటూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య గారు, ఎందుకు నన్ను ఆగమంటున్నారు అంటే, అలెక్యకి తోడుగా ఆగమంటున్నారా లేదంటే ఎందుకు ఆగమంటున్నారు మీరు చెప్పండి అని చెప్పేసి ఇంకా ఆనంది అంటూ ఉంటుంది. అది కాదమ్మా ఆనంది అనగానే ఇంకా చైతన్య కలుగ చేసుకుని, వదిన ప్లీజ్ వదిన, నేను చెప్పేది వదిన, ఎలాగైనా అలెక్యాని శ్రీను ఒకటి చేసే బాధ్యత నాది అని చెప్పేసి శ్రీను అంటూ ఉంటాడు. చూడు శ్రీను, నేను ఇక్కడ ఎవరి మాటలు వినదలుచుకోలేదు, నన్ను మాత్రం తప్పుగా అనుకోవద్దు, నేను ఇక్కడ ఒక క్షణం అయితే ఉండలేను అని చెప్పేసి, అపార్థం చేసుకున్న ఇంట్లో నేను ఎందుకు ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఆనంది అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే ఆనందిని చూసి, ఏమైంది బిడ్డ, ఏమైంది అని చెప్పేసి ఇంకా సింహాద్రి పద్మాలు అడుగుతూ ఉండగా, ఏం లేదులే నాయన, నేను నీ కోసం వచ్చాను, నీ ఆరోగ్యం కోసం వచ్చాను, పొద్దుటూరి అక్కడికి ఇక్కడికి తిరగలేక వచ్చానని ఆనంది అయితే ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. మరి అల్లుడు గారు దిగుపెట్టలేదా అంటే, అల్లుడు గారు బిజీ నాన్న అని చెప్పేసి అంటూ ఉండగా ఇంతలోకి సీను వచ్చి మామ అని చెప్పి ఇంకా సింహాద్రిని పిలుస్తూ ఉంటాడు. ఏంటో నీ లొల్లి, నేను నా బిడ్డతో మాట్లాడుతూ ఉంటే అంటే, అమ్మడి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పేసి, అమ్మడి నువ్వెందుకున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉండగా శ్రీను, నువ్వు చేసిన పని అసలు ఏమైనా బాగుందా అంటే, శ్రీను ఏం చేసినాడమ్మా అని చెప్పేసి సింహాద్రి అడుగుతూ ఉంటాడు. ఇంకేం చేయాలి నాయన, శ్రీను అలెక్య మెల్ల తాళి కట్టాడు అని చెప్పి అనగా, అలెక్య ఎవరమ్మా అని సింహాద్రి అడుగుతూ ఉంటాడు. అలెక్య ఎవరో మీకు తెలియదు కదా నాన్న, ఒకప్పుడు నా భర్త ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పేరే అలెక్య, ఆ అమ్మాయే ఇప్పుడు దివ్యగా మా ఇంట్లో ఉండి నా చెల్లెలుగా నాటకం ఆడి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి ఆనంది అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఆవేశంగా సింహాద్రి అయితే ఇంకా పక్కనే ఉన్న ఇది తీసుకొని అలెక్య అంతూ చూడాలని చెప్పి చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. నాయన ఒక్క నిమిషం ఆగునైనా, నేను చెప్పేది విను నాయన అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి నువ్వు చెప్పేది, నేను వినేదే లేదు అని చెప్పేసి ఇంకా చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇంకా అదంతా ఉలిక్కిపడి ఒక్కసారిగా ఆలోచిస్తుంది ఆనంది. అమ్మో నాయనకి చెబితే ఇలాగే జరుగుతుంది, నాయన వెళ్ళి
అలెక్కిని ఏదో ఒకటి చేస్తాడు, నాయనకి ఏ విషయం చెప్పకూడదు, నాయనకి చెప్పకుండా నా మనసులోనే దాచుకోవాలని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉంటుంది ఆనంది. అమ్మడి ఏం మాట్లాడవే అమ్మడి, చెప్పమ్మడి చెప్పు అని చెప్పి అంటుంటే, శ్రీను ఇప్పుడు నేను నీతో మాట్లాడటానికి రాలేదు, ఇక్కడ నాయన్ని చూసుకోవడానికి వచ్చాను, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి శ్రీను నువ్వు, నేను కొంచెం పనిలో ఉన్నానని చెప్పి ఆనంది అంటూ ఉంటే, ఆనంది మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సింహాద్రి. అమ్మ